స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, ఏపీ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపనేత, శాసనసభ పక్ష ఉపనేత, సీనియర్ నేత, జగ్గంపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీ రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రవిచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారం దందాపై వస్తున్న కథనాలపై చంద్రబాబు గారు స్పందించారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తాను 24 గంటలు కష్టపడి విదేశాల్లో తిరిగి మరీ బ్రాండ్ ఇమేజ్ పెంచుతూ ఉంటే సాక్షి పత్రిక బ్రాండ్ ఇమేజ్ని చెడగొడుతోందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరి అయితే అదే సమయంలో దీనిపైన ఇతరత్రా కూడా నిన్నంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఇల్లు సక్రమమైన కట్టడమా, అక్రమ కట్టడమా ఆయన అంటూ ఇవాళ మళ్ళీ సాక్షి ముఖ్యమంత్రి గారి వెరీ క్లోజ్ అంటూ లింగంనేని ఎస్టేట్స్పై సంబంధించి ఇచ్చిన మినహాయింపులు తదితర అంశాలపై విరుచుకుపడింది. మరి రాజధాని భూముల్లో అవకతవకలు జరగలేదని, కొనడం తప్పేంటని కూడా చంద్రబాబు గారు అంటున్నారు. మరి నిజంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా, లేక అక్కడ జరిగిన భూదందాలు బయటికి రావడం తప్పు అవుతుందా, లేదా అసలు దందాలు జరగకుండానే అక్రమంగా రాస్తున్నారా? ప్రసాద్ రెడ్డి గారు. సాక్షి పత్రికలో రాసిన రాతలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కొంత దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పక తప్పదండి. నేను ఒక జర్నలిస్ట్గా చెప్పేది ఏంటంటే, అధికారంలో ఎవరున్నారు, ఇది ఏ పార్టీ పత్రిక అనేది కాదు, కానీ వార్తలు రాసిన జర్నలిస్టులు మాత్రం తప్పకుండా మంచి హోంవర్క్ చేశారని వాళ్ళని అభినందించక తప్పదండి. ఎందుకంటే రాజధాని అనేది ప్రజలందరికీ సంబంధించింది, రాజకీయ పార్టీలకు మాత్రమే సంబంధించింది కాదు. రాజధాని వ్యవహారాలు మొదటి నుంచి అనేక సందేహాలకు తావిచ్చే విధంగా ఉన్నాయి. ఆ కరకట్ట ప్రాంతంలో నిర్మాణాలు, విఐపీల నిర్మాణాలు, వాటి జోలికి పోకుండా సామాన్య ప్రజలు, చిన్న సన్నకారు రైతుల భూములను సమీకరణ పేరుతోటి వాళ్ళకి ప్రయోజనాలకి ప్రతిఘాతంగా వాళ్ళకి నష్టం జరిగే విధంగా ప్రజలను ఒప్పించటము, అందులో మీడియా పాత్ర, ఇవన్నీ చాలా లోతుగా చర్చించాల్సిన అంశాలు. మీడియా ప్రజల్ని నిజంగానే డైరెక్ట్ చేసిందా, లేదా మిస్డైరెక్ట్ చేసిందా, వాళ్ళు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఇచ్చిన లీకులను హైలైట్ చేయడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించిందా, ఇవన్నీ అంశాలు అని. కానీ ఈ సాక్షి పత్రిక జర్నలిస్టులు చేసిన దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజకీయాలు ఎలా ఉన్నా కానీ ప్రజా జీవితంలో ప్రజా జీవితంలో స్వచ్ఛత ఉండాలని కోరుకునేవాడిని. ప్రజా జీవితంలో అధికారం అనేది ఒక బాధ్యతని నిర్మమతంతో నిరపేక్షంగా నిర్వహించాలని మన ధర్మశాస్త్రాలు కానీ మన రాజ్యాంగం కానీ చెప్తుంది. నువ్వేంటంటే నా బంధువులకో, లేకపోతే నా పార్టీ వాళ్ళకో, లేకపోతే కొందరికో ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ నిర్ణయం చేసుకున్నా అది రాజ్యాంగ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ పాటించినట్టు కాదండి. అది చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని ట్రివిలైజ్ చేయడానికి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీల మధ్య వివాదం కాదు, ఇది సమాజాన్ని మొత్తము కదిలించే ఇష్యూ అండి. ఎందుకంటే ఇది రాజకీయాల్లో నైతికత ఉందా, రాజ్యాంగ స్ఫూర్తి ఉందా, లేకపోతే మన పెద్దలు వేసిన మార్గంలో మనం పయనిస్తున్నామా, ప్రతి నిర్ణయాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన గోప్యత ఉన్నప్పుడు సందేహాలు వస్తాయి, సందేహాల నుంచి అనుమానాల నుంచి ఆరోపణలు వస్తాయి. చాలా కాలంగా ప్రజల్లో ఉన్న భయ సందేహాలని ఇప్పుడు సాక్షి జర్నలిస్టులు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దాంట్లో ఏదైనా తప్పులు రాసుంటే తప్పకుండా వాళ్ళ మీద కోర్టులకు వెళ్ళండి, రకరకాల మార్గాలు ఉన్నాయి. అంటే మొత్తం మీరేమో అమరావతి బ్రాండ్ ఇమేజ్ జరగొడితే వాళ్ళు కోర్టులు తిరగాల. అమరావతి బ్రాండ్ ఇమేజ్ గురించి మీకు అవగాహన లేదని నేను చెప్పలేను, కానీ చాలామందికి అవగాహన లేదండి. అమరావతికి 2 రకాల బ్రాండ్ ఇమేజ్ ఉంది. అమరావతి ఏంటంటే అక్కడ హిందూ బౌద్ధుల మధ్య ఘర్షణలు, తర్వాత హిందూ తీవ్రవాదులు అనండి, లేకపోతే ఇంకేమనండి, ఆ రోజుల్లో దాని మీద బౌద్ధ సన్యాసుల మీద జరిగిన దాడులు, బుద్ధ విగ్రహాలను కూల్చటాలు, అసలు శివాలయంలో ఉండే దీని గురించి కూడా కొన్ని ఏదంటే వాళ్ళు ఏదో బౌద్ధ స్తూపం అని కూడా చారిత్రకులు చెప్పేది, మనం చదువుకున్నదే కానీ మనం చూసింది కదా. కాబట్టి బ్రాండ్ ఇమేజ్ అనేది మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు శివరామకృష్ణన్ కమిటీని కాదన్నారు, తర్వాత ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్ని కాదన్నారు, ప్రతిపక్షాలతో సంప్రదించలేదు,
ఇట్లా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాల వెనక ఏం జరుగుతున్నది, ఎందుకు సంప్రదించట్లేదు, పారదర్శక ఎందుకు పాటించట్లేదు అనేది ఇప్పుడు ప్రజల్లో బయటకు వచ్చింది. దానివల్ల బ్రాండ్ ఇమేజ్ని నువ్వు పాడు చేస్తున్నావు కానీ ప్రతిపక్షాలు లేకపోతే విమర్శ చేసేవాళ్ళు పాడు చేయట్లేదు. ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించను. సో మొత్తం మీద మీరు మొత్తం బ్రాండ్ ఇమేజ్ చివరికి చంద్రబాబు గారే జడగొడుతున్నారు. చంద్రబాబు కాదండి, అది ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకత లేనప్పుడు తప్పకుండా సందేహాలు, అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు వస్తాయి. బ్రాండ్ ఇమేజ్ని ఎవరు చెడగొడుతున్నట్టు? రైట్. జ్యోతుల్ నెహ్రూ గారు మీరేమంటారు చెప్పండి. ఏంటి అసలు మీ ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. సాక్షి పత్రిక అవినీతి పత్రికని కూడా చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. మీరా ఇట్లాంటి రాతలు రాసేదని అడుగుతున్నారు ఆయన. నిన్న చంద్రబాబు గారు ఇంటర్వ్యూ కూడా నేను ఫాలో అయ్యాను. జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నైపుణ్యత ఏంటంటే ఏదైనా ఒక క్రిటికల్ సమస్యలో పడతాను దాన్ని ఏ రకంగా పక్కకి తప్పించాలన్నది మాత్రం చాలా నైపుణ్యంగా తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, తప్పుకుంటుంటాడు కూడా. అదే ఇవాళ దాకా అతనికి ఉన్నటువంటి సక్సెస్. ఇక్కడ మళ్ళీ ఒక సెంటిమెంట్ని రౌజ్ చేసి ఈనాడు ఏదైతే తన మీద కానీ, తన మంత్రివర్గ సహచరుల మీద కానీ, తన పార్టీ వారి మీద కానీ వచ్చినటువంటి ఇది ఆరోపణ అనడానికి కూడా లేదు, వాస్తవాలు. ఎందుకంటే ఆధారాలతో సహితంగా వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చినటువంటి వాస్తవాలు. ఓకే. ఆ వాస్తవాల్ని కప్పిపుచ్చడానికి చేసినటువంటి ప్రయత్నంగానే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క బెదిరిస్తూ రెండో పక్క సముదాయిస్తూ తను రెండో చూడండి ఫస్ట్ ఐటమ్ ఆయన ప్రెస్ మీట్లో పెట్టిందంతా కూడా ఒక మేజర్ కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడానికి మెయిన్ సబ్జెక్ట్గా పెట్టుకుని ఇరిగేషన్ వ్యవసాయ రైతాంగాన్ని అంతటినీ కూడా అట్రాక్ట్ చేయడం రైతు వర్గాన్ని ఓకే దాన్ని పెడుతూ దాన్ని మేజర్గా ప్రామాణిక అతను పెట్టుకుని చెప్పి సుమారు 40 నిమిషాలు మాట్లాడాడు దాని మీద. అందులో వాస్తవాలు ఉన్నాయా, వాస్తవాలు లేవా, అది ఎంతవరకు అమలు జరుగుతుందా అన్న దాని మీద వేరే డిబేట్ మనం చేసుకోవాలి. ఇక్కడ దాన్ని ఆ రకంగా చేస్తూ అప్పుడు చివరిగా దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తే కొనుక్కోకూడదా అని చెప్పేసి చాలా బ్లంట్గా మాట్లాడతాడు ఆయన. అది బ్రాండ్ ఇమేజ్ అండి. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల మీద ఒక ఆరోపణ అనండి, అది వాస్తవాన్ని నేను అంటున్నాను, అది ఆరోపణ అయినా సరే ఆ ఆరోపణ సరికాదు అని చెప్పుకోవాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది. సమాధానం అంటే కాదు అని కాదు, ఇక్కడ బురద కాదు, అక్కడ ఆరోపణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే, హాయ్లాండ్ ఉంది. హాయ్లాండ్ అన్నది అగ్రిగోల్డ్ సంస్థల యొక్క ఆస్తి, దాన్ని జప్తు మేము అటాచ్ చేసామని చెప్తున్నాడు. అది వాస్తవం అండి కాదా? క్లియర్గా మనం ఇదే లోకేష్ ఎట్లా అంటగట్టి రాశారు, దానికి ఆధారాలు ఉన్నాయా? నేను ఒకటి అదే చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడ అనుమానం చేయాల్సి వస్తుందంటే చాలా ఎక్కువ విలువైనటువంటి ఆస్తి, ప్రజల సొమ్ములు దోసుకోబడ్డటువంటి ఆస్తులు అదొక ఆస్తి అయ్యింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆస్తి అది ప్రజల సొమ్ముతోటి. దాన్ని తప్పించి అటాచ్మెంట్ అన్నది జరిగింది అన్నది వాస్తవం కదా? పత్రికల్లో చర్చించాం. హాయ్లాండ్ ఎవరి కంట్రోల్లో ఉంది ఇప్పుడు? ఇవాళ హాయ్లాండ్ అన్నది అక్కడ అగ్రిగోల్డ్ కంట్రోల్ లేదు, ఇటు ప్రభుత్వం కంట్రోల్ కూడా లేదు. బయట వెళ్ళిపోయిందా? ఖచ్చితంగా బయట వ్యక్తుల పేరు మీదే దాన్ని మొట్టమొదటి నుండి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. దీని అగ్రిగోల్డ్కి సంబంధం లేదని చెప్పుకుంటూ వస్తూనే దాని మీద బేరసారాలు ఆడినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం పేపర్లోని టీవీలో కూడా చర్చించుకున్నాం. ఎవరెవరు దాన్ని బేరాలాడారు, దేని మీద ఒత్తిడి చేశారు, దాన్ని ఎందుకు పక్కన బేరాలాడిన వాళ్ళంతా కూడా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి. ఇవాళ పుల్లారావు గారు కానీ నేను పత్రికల్లో వచ్చే టీవీలో వచ్చింది ఆధారాలతోటి చెప్పింది నిన్న చెప్పారు. అదే నేను చెప్తున్నాను. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటే మేము ఇవాళ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవాలను గట్టిగా చెప్పగలుగుతున్నాం మేము. ఇక ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి అసలు ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఉందండి ఆయనకి? తన మీద తన మంత్రివర్గంలో వచ్చినటువంటి ఆరోపణలు అది వాస్తవాలు ఎవిడెన్స్తో సహితంగా ఒక పత్రికలో వచ్చినప్పుడు దాని మీద
ఇది కరెక్ట్ కాదు అని చెప్పుకోవాల్సినటువంటిది కానీ కరెక్ట్ కాదని నిరూపణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ గతంలో మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకు మీద తన మీద ఆరోపణలు వస్తే ఇమీడియట్గా ఆయన ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ముఖ్యమంత్రిగా ఆయన సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాడు. అంటే మీ మీద కేసు పెడతానంటున్నారు కానీ విచారణకి దీని మీద విచారణ చేస్తానని విచారణ చేయించాల్సినటువంటి బాధ్యత తనకు ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ చెడిపోకుండా ఉండాలనుకుంటే ఏ బ్రాండ్ ఇమేజ్ అయితే తెచ్చేనని భ్రమపడుతున్నాడో ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఆయన సాధించి తీసుకొచ్చింది ఏమీ లేదు, ఒరగబెట్టింది లేదు. అక్కడ ఏ ఒక్క పెట్టుబడిదారుడు అక్కడికి వచ్చి రావటంలే. ఈ లోపల ఉన్నటువంటి మన అరకొరగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వచ్చినటువంటి దీనికి వాళ్ళకి మంచి చెట్లు చూడడానికే మన ఆస్తులు కోట్లాది రూపాయలు ఖర్చు ఉంచుకునేటటువంటి పరిస్థితి వస్తుంది తప్పించి ఏమొచ్చేటటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఇది వాస్తవం. ఈ పరిస్థితుల్లో అతను బ్రాండ్ ఇమేజ్ చెడిపోయిందంటే ఏంటండి? బ్రాండ్ ఇమేజ్ చెడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ చెడిపోకుండా ఉండాలి. బ్రాండ్ ఇమేజ్ ఉందని అతను భావిస్తే అది చెడిపోకుండా ఉండాలనుకుంటే ఈవేళ వార్తలు వచ్చినటువంటి వార్తల్లో ఉన్నటువంటి అంశాల వారి ఇవ్వడం జరిగింది. ఎవరు ఎంత కొన్నారు, ఎవరు ఎలా కొన్నారు, ఎందుకు కొన్నారు అన్నది, ఎప్పుడు కొన్నారు. కొనడం తప్పు కాదని కూడా అన్నారు కదా. కొనడం తప్పు కాదు అన్నది ఎప్పుడు కాదు. అక్కడ రాజధాని అనే దాన్ని నువ్వు సమస్య లేనప్పుడు తప్పు కాదు. ఎక్కడైనా ఎవడైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. కానీ తనకి అతి సన్నిహితులందరూ కూడా రాజధాని అక్కడ వస్తుందనేటటువంటి బిఫోర్గా కొన్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి కొన్నటువంటి పరిస్థితుల్లో ఆ కొన్న వాళ్ళు కూడా ఎవరు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ద్వారా బెనిఫిట్ పొందారనండి. అంతే కదా. ఇప్పుడు అలాగే కరెక్ట్, ఎదటోడు చేస్తే మాత్రం అది మహాపాపం, క్షమించరాని నేరం అయిపోతుంది. ఇదే ఒక జ్యోతులు ఎవరు కొన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి స్థాయి లేదు కదా. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నా దగ్గర స్థాయి లేదు, ఆ కొని ఆలోచన ఆ సంస్కృతి నాకు లేదు. ఓకే, రఘునందన్ గారు మాట్లాడడానికి ముందుగా సురేష్ గారు నరసరావుపేట నుంచి. సురేష్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సురేష్ నమస్కారం, మాట్లాడండి. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా? చంద్రబాబు గారి బాధతో మీరు ఏకీపిస్తారా? ఏకీపించండి సార్. బాబు గారి బాధ అంతా, హలో, బాబు గారి బాధ అంతా వాళ్ళ చుట్టుపక్కల కొట్టారు, ఇన్ని వేల ఎకరాలు ఎట్లా కొన్నారని ఆశ్చర్యపోతా బాధపడుతున్నట్టుంది సార్ లోపల. ఆయనకు కూడా తెలియకుండా జరిగిందంటారు ఇదంతా. నాకు తెలియకుండా ఏం జరిగింది, అది కొంతవరకు జరిగిండొచ్చు నాకు తెలిసి. నారాయణ లాంటి వాళ్ళు నమ్ముకుంటే అట్లనే ఉంటది సార్. నారాయణ లాంటి వాళ్ళు నమ్ముకుంటే అట్లనే ఉంటది. ఆయన్ని మింగేస్తాం ఏదో ఒక రోజు నారాయణ. అది నారాయణ గారి మీద ఎక్కడో ఎవరికి తెలియదు కదా సార్ పాలిటిక్స్ లో. నారాయణ మీకు తెలిసే చెప్పండి, లాస్ట్ ఎలక్షన్ రోజు డిక్లేర్ అయ్యే వరకు నారాయణ పేరు తెలియదు మనకు. మరుసటి రోజు వచ్చి కేబినెట్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అన్ని చెప్పేశారు. అటువంటి వాళ్ళు రేపు ఏదైనా కొనగలరు. అది బాబు గారి బాధ అంతా భూముల గురించి కాదు, ఆయన తెలియకుండా కొన్నందుకే కొన్నందుకే బాధపడుతున్నాడు. అదొకటేనండి. ప్రభుత్వ ఇన్ఫర్మేషన్, ఒక్క నిమిషం, ప్రభుత్వము తన ఇన్ఫర్మేషన్ సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తొలగించడం కూడా అనేక సందేహాలు, అది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంది. ఏంటి వాస్తవాలను తెలుపడానికి ప్రజలకి దూరం చేయడం అనేది అది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. జాన్సన్ గారు మరొకరు లైన్ ఉన్నారు. జాన్సన్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీరు బాధపడతారా, మీరు బాధపడరా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే? నేను చాలా బాధపడుతున్నాను సార్. ఇప్పుడు అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాశనం చేస్తున్నారు సార్. ఒక 3 అంశాలే సార్, ఒక 3 అంశాలు నాశనం చేస్తున్నారు. బాధపడుతున్నారని చెప్పి మళ్ళీ ఇట్లా అంటారా? చంద్రబాబు గారు ఈ ఫైల్ అన్ని కూడా మాయం చేసి మళ్ళీ సరే పునరుద్ధరించారనుకోండి. చంద్రబాబు గారు మొట్టమొదటిసారి పాలన అయిపోయిన తర్వాత కూడా ఫైల్ అన్ని తగలబెట్టిన సంఘటన ఒక పెద్ద జర్నలిస్ట్ గా మీకు కూడా తెలిసి ఉంటుంది సార్. ఇక సార్ ఇంకొక రెండో విషయం సార్, బెన్ బాబలి అనేటటువంటి ఒక పిహెచ్డి స్కాలర్ అండి. ఆవిడ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి ఇస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ లో చదివిన ఆవిడ కేస్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా అని చెప్పి ఒక పిహెచ్డి పొందారండి. ఆవిడ చంద్రబాబు గారు కేవలం కుల రాజకీయాలను ఎలా ప్రోత్సహించారని ఒక పిహెచ్డి చేశారు సార్. అది మీ వాట్సాప్ నంబర్ ఇస్తే నేను పంపిస్తాను సార్. ఇక 3వ అంశం సార్, చంద్రబాబు నాయుడు గారిని రాజధాని కట్టడంలో అనుభవజ్ఞుడు అని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారంటున్నాడండి. కానీ పాపం ఆయన పరిపాలన తీరు చూస్తే రాజధాని భూముల్ని కట్టబెట్టడంలో చాలా అనుభవజ్ఞుడు, తన జనాలకు చుట్టబెట్టడంలో చాలా అనుభవజ్ఞుల్లా ఉన్నట్టుంది సార్. ప్రతిదానికి తాట తీసేస్తామంటారు సార్, కాల్మనీలో ఉక్కుపాదం మోపుతామంటారు సార్, వనజాక్షికి న్యాయం చేస్తామంటారు సార్,
మరి గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలని పక్కన పెడతారు సార్. బోండా ఉమా అసెంబ్లీలో నరికేస్తానంటే తప్పుండదు, రోజాను సస్పెండ్ చేస్తారు సార్. కార్ రేసింగ్ లో ఉమాకుమారుడు మూలాన ఒక విద్యార్థికి చచ్చిపోతే ఉండదు సార్. రిషితేశ్వరి విషయంలో న్యాయం జరగదు సార్. వనజాక్షి న్యాయం జరగదు సార్. వైసీపీలో ఉంటే భూమా నాగిరెడ్డి రౌడీ షీటరు టీడీపీలో చేరితే పతిత పావనం అయిపోతాడు సార్. రేవంత్ రెడ్డి సఖ్యలత అంటారు సార్. రైట్, ఓకే ఓకే, రైట్, సరిపోతాయండి. మరి ఎక్కువ నేను పరిగెట్టు తీసినట్టు ఉంటుంది. రైట్, రఘునందన్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇది అమరావతి బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతారు జనరల్గా? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేపట్టేటువంటి పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సంక్షేమం కోసం ఉండాలి. వారు చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా, అది అమరావతి నిర్మాణం అయినా, మెట్రో రైలు నిర్మాణాలైనా, కొత్త సెక్రటరియట్లైనా, కొత్త అసెంబ్లీలైనా, ఎక్కడైనా కొంత పారదర్శకత ఉండాలని చెప్పి మారుతున్నటువంటి కాలంలో ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. ఇప్పుడు 5-6 దశాబ్దాల క్రితం తొలినాళ్లలో ఈ దేశానికి ప్రధానమంత్రులు అయిన వాళ్ళకి అప్పుడు ఇప్పుడు సమాచారం బయటికి చెప్పేటువంటి చట్టాలు లేవప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదని అప్పుడు ప్రభుత్వాలు భావించినాయి. తర్వాత మారిన కాలానికి అనుగుణంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి చట్టం కానీ ఇతరత్ర చట్టాలు వచ్చినప్పుడు ఒక దేశ రక్షణ, అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలు మినహా మిగతా అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వమైనా, రాష్ట్రాలైనా, కేంద్రాల మీదనైనా ఉంది. కానీ ఎందుకో ఇటీవల కాలంలో ఈ రాష్ట్రం మీదైనా పక్క రాష్ట్రం మీదైనా వస్తున్న ఆరోపణలు ఏంటంటే జీవోలని అసలు వెబ్సైట్లో కనబడకుండా చేస్తా ఉన్నారని చెప్పి రహస్యంగా పెడతా ఉన్నారని, ఇక్కడ 500 జీవోలు, అక్కడ 800 జీవోలు అసలు కనబడతలేవని. ఇవన్నీ అట్లాంటప్పుడు సమాచార హక్కు చట్టం ఎందుకు, దానికి కమిషనర్లు ఎందుకు, ఆ కమిషనర్లకు నెలవారీ ప్రజల సొమ్ము నుంచి ట్యాక్సులు కట్టిన దాని నుంచి ఇస్తున్న జీతాలు వెసులుబాట్లు ఎందుకు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. కొమ్మినేని గారు, రాజకీయ పరంగా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది, ఒక పత్రిక ఇంకొక పత్రిక మీద ఆరోపణ చేస్తూ ఉంది. ఇవి రోజు మనం వింటూనే వస్తూ ఉన్నాం. సాక్షి ఎవరికి వేస్తూ ఉంది, ఈనాడు ఎవరికి వేస్తూ ఉంది, మీరు ఎవరికి వేస్తున్నారు, మేము ఎవరికి వేస్తున్నాం, అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. ఒక ఆరోపణ వచ్చింది, సరే ఆరోపణ రాగానే బట్ట కలిసి మీద వారేయంగానే నేను కడుక్కోవాలని చంద్రబాబు నాయుడు గారు అడిగితే, అది కాకపోతే డిఫమేషన్ కూడా వేసుకునేటువంటి వెసులుబాటు వారికి ఉంటుంది. మా ప్రభుత్వం పనిచేసుకుంటూ పోతుంది. పనిచేస్తున్న పరిణామకంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే, ఒకవేళ పొరపాటున దొరలే అనుకుందాం చంద్రబాబు నాయుడు గారి భాషలోనే లేదా ప్రభుత్వ భాషలోనే, ఇక్కడ చంద్రశేఖరరావు గారి భాషలోనే, పొరపాటున ఎక్కడైనా తప్పు జరిగినట్టు లేదా ఎవరైనా గౌరవ శాసనసభ్యులో, మంత్రులో తెలుసో తెలియకనో, బంధుప్రీతికో, ఆశ్రిత పక్షపాతానికో పాల్పడినారనుకోండి, అప్పుడు ప్రభుత్వ అధినేతగా వారిని పిలవడమా, మందలించడమా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమా చేస్తే కొంచెం పారదర్శకత కనబడుతూ ఉంటుంది. రైట్, భూములు మీరు కొన్నా, నేను కొన్నా, అది భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు, నాకు కల్పించిన హక్కు. అయితే ఇందాక వస్తున్నటువంటి చర్చ అంతా రాజధాని ఎక్కడ వస్తుంది, ఎక్కడ భూములు కొనుక్కుంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులు ఎక్కువ విలువకు పొందుతాయి అనేది గతం లోపల హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కొంత జరిగింది అని చెప్పి దాని మీద రకరకాలైనటువంటి గొడవలు, లోకాయుక్త కేసులు, హైకోర్టు కేసులు, రింగ్ రోడ్ అలైన్మెంట్లు వంకలు తిరిగిందని, కొందరు పెద్దలకు సపోర్ట్ చేసిందని, ఇంకొందరు మంత్రులకు సపోర్ట్ చేసిందని రకరకాలుగా చూసినాం. కొమ్మినేని అంటే అవకాశం ఉన్నటువంటి అంశం, అది మొత్తానికి అవకాశం లేనటువంటి అంశం కాదు సార్. ఎప్పుడు కానీ ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు కానీ, ఒక కొత్త లైన్ వస్తున్నప్పుడు కానీ, ఒక కొత్త ఎస్టాబ్లిష్మెంట్ వస్తున్న పరిసర క్రమాల లోపల ప్రభుత్వానికి కొంచెం ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నవారికి ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా అధికార దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే, కేసులు పెట్టాల్సిందే. కానీ ఒక వర్గానికే అది ఆపాదిస్తూ ఎవరైనా రాస్తే కూడా, జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎవరైనా రాస్తే దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా వాళ్ళు ఏమైనా రాసి బురద జల్లితే ఖచ్చితంగా వారి మీద డిఫమేషన్. ఇప్పుడు అమరావతి బ్రాండ్ మీద దెబ్బతింటుందా, తినదా? ఇప్పుడు అయితే వాళ్ళు ఉదాహరణకి నారాయణ గారి కేసులో ఆయన ఎవరో ఒక కరెంట్ రిపేర్ చేసే అతను 17 ఎకరాలు కొన్నాడు, లేదు బామ్మరిది ఎవరో 30 ఎకరాలు కొన్నారు, ఇంకో ఆవిడ ఎవరో 15 ఎకరాలు కొన్నారు. వాళ్ళకి ఆధారం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ బినామీలని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ మరి వాస్తవాన్ని చంద్రబాబు గారు అనుకుంటున్నారా? అయినా కూడా ఇటువంటి చిన్న చిన్న వాటి మీద ఎట్లా రాస్తారనే ఫీలింగ్లో ఉన్నారా? ప్లస్ వీటన్నిటి మించి అక్రమ కట్టడంలో ఆయన ఉంటున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు విమర్శిస్తున్నారు. మరి ఒక సీఎం అక్రమ కట్టడంలో ఉంటే అది అమరావతి బ్రాండ్ ఇమేజ్కి ఉపయోగమా, ఉపయోగం కాదా? ఇప్పుడు రాజకీయ నాయకులైనా ఒక అంశమైనా ప్రతిరోజు ప్రజలలో చర్చ ఉండడం అనేది బ్రాండ్ ఇమేజ్ని పెంచుతుందా, తగ్గిస్తుందా అనేది కొంతకాలం తర్వాత నిర్ణయించబడేటువంటి అంశం. ప్రారంభం నుంచి అమరావతి విషయం లోపల మంచి చెడ్డ అంటూ రోజు చర్చనైతే జరుగుతూ ఉంది సార్. కొంతమంది ఏకీభవిస్తున్నారు, కొంతమంది చెడుగా అంటున్నారు. నాణానికి 2 వైపులు ఉంటేనే నాణ్యమవుతుంది. కొమ్మినేని గారు, ఒకవైపు బొమ్మ ఉండాల్సిందే, ఇంకోవైపు బొరుసు ఉండాల్సిందే. ఒక 5 సంవత్సరాల తర్వాత ఇదే జ్యోతుల్ నెహ్రూ గారు రేపు రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి వారి పార్టీ అధికారంలోకి వచ్చి జరిగింది అనుకోండి, మొత్తం అమరావతిని అయితే కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ లో వారు దాన్ని కంటిన్యూ చేయాల్సిందే కదా. ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ వ్యవస్థ ఎట్లయింది, బ్యూరోక్రసీ ఎట్లయింది అంటే అది కూడా వారికి అవకాశం కలవని ఉన్నటువంటి పరిస్థితులలో ఈ వ్యవస్థలు నెట్టివేయబడతా ఉన్నాయి. ఇది బాధాకరమైనటువంటి విషయం.
అయితే అమరావతి బ్రాండ్ ఇమేజ్ మీద ప్రపంచవ్యాప్తంగా చర్చలు లేవనెత్తడంలో అయితే ఇరు పార్టీలు సఫలీకృతమైనవి. దాని ప్రకారం చర్చ జరగనివ్వండి, అది ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది కదా. చర్చ జరగటువంటి బ్రాండ్ ఇమేజ్ పాడేదో చర్చ జరుపుతారని కదా చంద్రబాబు గారు బాధపడటంలో తప్పేమో. ఈ విషయంలో అక్కడ స్థానిక రైతులు నష్టపోవడం గురించి ఎవరో రైతులు ఈనాళ్ళు ఇవాళ వార్త వచ్చింది, రైతులంతా సాక్ష్యం తిడుతున్నారని రాశారు. అలా కదండి, ఇలాంటి వివాదం వచ్చినప్పుడు అలాంటి ప్రకటనలు రావడం మనకు తెలియదు కదా. మీరు 40 ఏళ్ళు ఉన్నారు, నేను 40 ఏళ్ళు ఉన్నాను. ఏ రకంగా ఇన్స్పైర్డ్ న్యూస్ వస్తాయనే తెలియదు. రైతులకి 10 లక్షలకి 5 లక్షలు కొనేసి 1,80,00,000కి 1,90,00,000 ప్రయోజనం పొందడం అంటే రైతులు మోసం చేయటం కదా. అది ప్రభుత్వ నిర్ణయాలు రైతుల్ని ప్రజల్ని మోసం చేయటానికి ఉండకూడదు కదా. అందరికీ సమాన అవకాశాలు కల్పించి భూమి కొనడం తప్పలేదు, కానీ రైతులను మభ్యపరిచి భూములు కొనడం తప్పకుండా. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ చాలా సంవత్సరాల నుంచి మీరు మేము అంతా చూసినాం కొమ్మినేని గారు. ఒక రైతు దగ్గర నుంచి ఎవరైనా రియాల్టర్ భూమిని తీసుకుంటే డెవలప్మెంట్ చేస్తే 33% రైతుకి ఇస్తాడు సార్. 66-67% డెవలప్మెంట్ చేసినందుకు, రోడ్లు వేసినందుకు, డ్రైన్లు వేసినందుకు తీసుకుంటాడు. ఇప్పుడు అమరావతి అగ్రిమెంట్ లోపల కూడా రైతులకి ఆ లెవెల్ లోపల కనీసం 30% అన్న ఇచ్చుకుంటూ వచ్చి మీరు అన్నటువంటి రీతిలో ప్రచారం చేస్తే రైతులకు నష్టం ఉంటుందని నేను అనుకోవట్లేదు ఒక అడ్వకేట్ గా కూడా. ఒక పార్టీ నాయకుని కానీ ఒక న్యాయవాది కానీ గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వార్తల కారణంగా వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయా అనేది ప్రశ్న. కొంతవరకు అనుమానం రేకెత్తించడం లోపల ప్రతిపక్షాలు కానీ ఇతరులు కానీ సఫలీకృతమైనట్టు కనబడతా ఉంది. అయితే ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వారు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. కొమ్మినేని గారు ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు నా మీద ఒక ఆరోపణ చేసినారు. ఉదాహరణకి రఘునందన్ రావు వచ్చి మా అమరావతిలో 5 ఎకరాలు కొనుక్కున్నాడు, సర్వే నెంబర్ 393, పలానా ప్రసాద్ రెడ్డి అని అయితే అమ్మిండు, ఇగో సేల్ లీడ్ నెంబర్ ఇది అని వారు అన్ని డాక్యుమెంట్స్ చెప్పినారనుకోండి, అప్పుడు నేను మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే కల్పించిన వారు అవుతారు. అట్లా కాకుండా అందరూ అధికార పార్టీలు కొనుక్కుంటారు, అందరూ చంద్రబాబు బినామీలే కొనుక్కుంటారు అని వారు వేగంగా మాట్లాడారు అనుకోండి, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. అట్లా వేగంగా కాకుండా స్పెసిఫిక్ ఆధారాలు ఉన్నటువంటి. శ్రీరామ్ గారు శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్కారం, మాట్లాడండి. వెంకట్ తుళ్ళూరు నుంచి వెంకట్ గారు చెప్పండి. వెంకట్ గారు మీరేమనుకుంటున్నారు? నమస్కారం అండి కేఎస్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు మన సీఎం గారు మాట్లాడేది తప్పు అని నేను అంటలేదండి, లేదా ఆయన చెప్తుంది అన్ని సత్యాలని నేను చెప్పట్లేదండి. అది ఆయన తప్పులు చెప్తున్నాడు, కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నాడు, కొన్ని విషయాల్లో అనరాని మాటలు మాట్లాడుతున్నాడు. కనీసం ఇప్పుడు ఈ భూములు కొన్నారు, మా వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఎలా కొన్నారు అనేది నేను ఎంక్వైరీ చేస్తాను, తేలుస్తాను, తెలిసి సమాజం మొత్తానికి నిజం చెప్తాను అన్నమాట సీఎం గారి నోట్లో రావట్లేదు కదా సార్. అది ఓకే, ఆ పాయింట్ మీరు అడుగుతుంది. కానీ మరి నిన్న ఒక పత్రికలో ఇవాళ ఒక పత్రికలో వచ్చింది, సాక్షి వాళ్ళ మీద నిరసన తెలుపుతూ రైతు సమాఖ్య సభ్యులు నిరసన తెలిపారని వచ్చింది ఒక పత్రికలో. ఎంతవరకు వస్తుంది? నేను సాక్షి బేస్ కోసం మాట్లాడలేదండి, సాక్షి నా ఇష్టం పేపర్ కాదండి అసలు. దాన్నంటలా అడుగుతలా, సాక్షిలో అవాస్తవాలు రాస్తున్నారని చెప్పి రైతులు ఆరోపణ చేస్తున్నారు అని చెప్పి ఇంకో వేరే పత్రికలో వార్త ఈనాడులో వచ్చింది. ఎంతవరకు మరి రైతుల్లో ఆ నిరసన వస్తుందా రావట్లేదు? అది నా పై రైతుల్లో నిరసన ఒకటే సార్. ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో మీరు సాక్షి చెప్పినట్టు అది కాదు, అలా ఈనాడు చెప్పినట్టు ఇది కాదండి. వీళ్ళ వాస్తవాలు వేరే వేరుగా ఉన్నాయి. ఆ వాస్తవాన్ని ప్రకటించే దిశగా ఎవరు వెళ్తలేదండి. సాక్షి వెళ్తలేదు, ఈనాడు వెళ్తలేదు, అలా చెప్పేసి మీ ఎన్టీవీ కూడా వెళ్తలేదు సార్. వాస్తవం చెప్పండి, ఎన్టీవీ వాళ్ళు కూడా మీకు అనుకూలమైన ఖర్చు వచ్చినప్పుడు అలా కట్టగేస్తున్నారు, లేదంటే కట్ చేస్తాను మీరు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ఏదన్నా విషయం గురించి లేదా మా ఊర్ల గురించి పక్క వాళ్ళ గురించి ఏదన్నా విషయం మాట్లాడుతుంటే మీకు అపోజిషన్ కోసం మీరు కట్ చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మంచివాడు భూమి మీద మీరు విషయానికి రండి. నేను ఎప్పుడు కట్ చేశాను? మీరు అభ్యంతరకరమైన భాష లేకపోతే ఏదైనా ఒప్పుకుంటాం, అభ్యంతరకరమైన భాష ఉంటే తప్ప. మీరు అసలు విషయానికి రండి, టైం వేస్ట్ చేయమాకండి. అసలు విషయం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు రైతులు? ఒకటండి, రైతుల దగ్గర ఈ రాజకీయ నాయకులు కొనుక్కోవటం తప్పని మేము అనట్లేదండి. కానీ అనౌన్స్మెంట్ రాకముందు కొన్నారంటే ఇప్పుడు ప్రత్యేకంగా సపరేట్ గా ఒక వర్గం కొంటా కారణం ఏంటి సార్? అది ఒకటే సీఎం గారిని తెలుసుకోమని చెప్తున్నామండి మేము. ఓకే, అది అంతే కదా. ఇంకా కొనుక్కోవడం తప్పు కాదు, మేము అమ్ముకోవడం తప్పు కాదు. అది అలాగే ఇప్పుడు మీరు బినామీలు ఇప్పుడు మన సాక్షి పేపర్ లో నారాయణ గారి దగ్గర బంధువులు అని చెప్పేసి వేశారు. అది అసలు ఏ పేపర్ లో వేసింది వాస్తవా కాదా అని తేల్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది కదండి. అది కరెక్ట్, అవును. మీరు అది వేసిన తర్వాత ఇప్పుడు అతని జీతం ఎంత, అతను ఈ పొలాలన్నీ ఎలా కొన్నాడు, బ్లాక్ మనీ వాళ్ళు ఎంత పెట్టుకున్నారు, ఆ తర్వాత వైట్ మనీ ఎంత ఇచ్చారు, ఈ డబ్బులు వాళ్ళకి ఎక్కడ వచ్చినాయి, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, అవన్నీ తేల్చాల్సిన బాధ్యత సీఎం గారి మీద పెట్టుకొని అవన్నీ కాదు ఆ సైట్ మేము క్లోజ్ చేస్తాము, ఇంకో సైట్ మేము క్లోజ్ చేస్తాం అని ఇది అయితే చాలా తప్పని నా ఉద్దేశం అండి. మా ఉద్దేశం మా ఊరు ప్రజలందరూ కూడా అదే అనుకుంటారండి. రైట్. ఇప్పుడు మళ్ళీ నా మీద ఆరోపణ చేయకుండా ఉంటారా వెంకటరెడ్డి గారు ఇంతసేపు మాట్లాడిన తర్వాత? వెంకట్ గారు చెప్పండి. ఇప్పుడు నా మీద ఆరోపణ చేయకుండా ఉంటారు కదా ఈసారి? ఒకటి సార్, ఇప్పుడు మీ మీద ఆరోపణ చేసినా మాకేం రాదు. నేనేం చేయగలను నీకు? ఎందుకంటే నేనేం చేయగలను చెప్పండి. మీరు పూర్తి అవకాశం ఇచ్చాను, మీరు మాట్లాడుకున్నారు, అంతే కదా.
అంతేనండి. మేము ఒకటే సార్, ఇప్పుడు ఎవరిని దూషించడానికి మేము ఫోన్ చేయమండి, ఎవరిని ఏమనట్లేదు. మంచి ఏదంటే మేము చెప్తామని ఎట్లా అభ్యంతరకర భాష వాడలేదు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేయించాం. నన్ను విమర్శించినా కూడా నాకు అభ్యంతరం లేదు, అభ్యంతరకరమైన భాష వాడినంత వరకు. అలాంటి మేము వాడము, అందుకే కదా, అందుకే మీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మాట్లాడినిచ్చాం. అసైన్మెంట్ ల్యాండ్ విండ్ఫాల్ ప్రాఫిట్ రెండు విషయాలు చాలా కీలకమైనవండి. విండ్ఫాల్ ప్రాఫిట్ వచ్చింది కొంతమందికి, అది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చింది. అలాగే హైదరాబాద్ చెందిన వాళ్ళు 14,000 కోట్లు అసలు ఆ అలాట్మెంటే జరగలేదు, అప్పుడే విండ్ఫాల్ ప్రాఫిట్ వచ్చేసింది అన్నారు. అలా కదండి, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత అప్పుడు ఉంది అక్కడ? అప్పుడు కొన్నప్పుడు వాళ్ళు ₹1,00,00,000 పెట్టి కొన్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ₹1,00,00,000 ఎక్కడ కొన్నారండి? ₹1,00,00,000 కొన్నారు, 10 లక్షలకి 5 లక్షలు కూడా కొన్నారు. ₹1,00,00,000 కొద్ది ఎకరాలు కొన్నారు, 10 లక్షలకి 5 లక్షలకి 3 లక్షలకు కూడా కొన్నారండి. కొన్నారు. ముందు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కూడా లేయర్స్ లాగా ఉంటుందండి. అతి సన్నిహితులు కొంత, 10 బయట వాళ్ళకి కొంత, కొంతమంది ఏమో నూజు వీడు వెళ్తుందని చెప్పి నూజు వీడి వైపు డైరెక్ట్ చేశారు. ఇన్ని రకాలు అన్ని జరిగిన ప్రజలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ రాబోతా ఉందని చెప్పి ఎలాంటి ప్రకటన రాకముందే చెప్పి ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్ చేసి ఎక్కడ విజయవాడ చుట్టుపక్కల ఇప్పుడు ఆ డబ్బులు మళ్ళీ భూముల రిజిస్ట్రేషన్ అయితే లేవని, ఏం అవుతలేవని, అమ్ముకోలేకపోతున్నామని హైదరాబాద్ చెందినటువంటి చాలా మంది రియాల్టర్ మిత్రులు బాధపడుతున్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది సార్. అంటే అదే నూజువీడు ఆ పరిసర ప్రాంతాల్లో తెలివి తక్కువ కాదు సార్, ఇనిషియల్ స్టేజ్ లో కొన్నారు. నూజువీడు దగ్గర వస్తుందని ఒక ఇంప్రెషన్ వచ్చింది. అంటే చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఆ మాట అనుకుని ఉంటే బాగుండేదని ఆ రోజుల్లో కూడా. విజయవాడ పరిసరాల్లో అనేసరికి ఏమైంది, చాలా ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ అది. చంద్రబాబు గారు ఆ మాట అంత సీనియర్ అట్లా చేసిన కూడా నష్టపోయారు. దాంతో ఏమైంది, చాలా ఎక్కడ వస్తుంది అన్నది కన్ఫర్మ్ గా తెలుసుకున్నారు. నందికోట్ గురించి ఒక లైన్ లో ఉన్నారు, నందికోట్కూరు నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడు. మీ పేరు? స్వాములు సార్, మా పేరు. స్వామి గారు మాట్లాడండి. మాట్లాడాలా? అంత మాత్రం వచ్చినందుకే వాళ్ళు అంతగా మాట్లాడుతున్నారు కదా సార్. టీవీ సౌండ్ తక్కువేయండి సార్. మీరు టీవీ అది వినపడట్లేదు. టీవీ కట్టేసి మాట్లాడండి. కట్ చేసినాం సార్. అదే పేపర్లో అంత మాత్రం వచ్చినందుకు వాళ్ళు అంత బాధపడుతున్నారు కదా. అవును, బాధపడుతున్నారు. తను నిజం రాసే తప్పేముంది సార్? అచ్చా, బాధపడొద్దు అంటారా మీరు? అవును సార్, నిజం రాసినందుకే వాళ్ళు అంత బాధపడుతున్నారు. తప్పు రాసి ఎందుకు బాధపడతారు? అంతేనంటారా? తప్పు రాశారు కదా అని వదిలేస్తారా? కేసు పెట్టవచ్చు. కరెక్ట్, మీ ఆ లాజిక్ బాగుంది. రైట్, రవిచంద్ర గారు చెప్పండి, మీరే ఉంటారు. ఈరోజు జరుగుతున్న రాజధాని, దాని భూములు, దాని బాగోతాలు అని చెప్పి ఏదైతే 2 రోజుల నుంచి సాక్షిలో వస్తుందో, దాన్ని చూసిన తర్వాత 2వ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ముఖ్యంగా మొదటి 40 నిమిషాలు ఇతరత్ర విషయాలన్నీ చర్చించుకుంటూ అతి కష్టం మీద కొన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పక తప్పదనే రీతిలో ఒక ఫ్రస్ట్రేషన్తో కొన్ని సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ సమాధానాలు చెప్పే క్రమంలో కూడా ఒక అమరావతి బ్రాండ్ ఇమేజ్, ఆ బ్రాండ్ ఇమేజ్ అయిపోతుంది, నేను కష్టపడి తీసుకొచ్చాను బ్రాండ్ ఇమేజ్ అంటారు. కష్టపడి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి ఇదే సబ్బో సన్ఫ్లవర్ ఆయిల్లో కాదు, ఈయన బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి. మనం చేసే కార్యక్రమాలు, మనం చేయకూడని అవినీతి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు నిన్న 2 రోజుల నుంచి వచ్చిందంతా అవినీతి గురించి ఆరోపణలు పుంకాలుగా వస్తున్నాయి, పేర్లు, ఎక్స్టెంట్లు, సర్వే నంబర్లతో సహా. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దానికి వెంటనే వీ వెల్కమ్ ఎనీ ఎంక్వైరీ, వీఆర్ రెడీ అని ఒక ప్రకటన. ఎవరో భూములు కొనుక్కుంటే ఒక మాట, ఆయన ఏం దిగాల్సిన అవసరం లేదు. మరి ఎంక్వైరీకి సిబిఐ ఉంది, లేకపోతే వేరే సిట్టింగ్ జడ్జి. అవును, మరి బ్రాండ్ ఇమేజ్ ఎలా కాపాడతారు? అంటే ఆయన ఆరోపణ వచ్చినప్పుడు అంటే మీరు అవినీతి చేస్తే పెట్టుబడులు వస్తాయా? అవినీతి చేస్తే పెట్టుబడులు వస్తాయా? కాదని నిరూపించకపోతే బ్రాండ్ ఇమేజ్ ఉండదు. మీరంతటా మీరే అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టు. నిన్న మీరు ఫస్ట్ తక్షణం తీసుకున్న చర్య ఏంటి? వెబ్సైట్ మూసేశారు. ఏం ఇండికేషన్ పోయింది? ఆ ఇండికేషన్ ఏమనింది? పారదర్శకత లేదు, ప్రమాణాలు పాటించాం, మేము ఇంకా దాచిపెడతాం, ఇప్పటికే ఎన్నో హిడెన్ జీవోలు ఉన్నాయి. ఈ విధంగా హిడెన్ జీవోలతో పాటు ఎంక్వైరీకి ఎటువంటి పరిస్థితుల్లో తావివ్వకుండా ఏం జరిగిందని ఎంక్వైరీ ఏమంటారంటారు. అంతేకాకుండా ఎవరో కొనుక్కుంటే నన్నేం చేయమంటారంటారు.
ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన కోణం ఏంటంటే వీళ్ళందరూ కొన్న టైమింగ్, కొన్న పేర్లు, ఇవన్నీ కూడా మిగతా రియల్టర్స్ అందరినీ చుట్టుపక్కల అని చెప్పి డైవర్ట్ చేసి అన్ని పక్కల పెట్టుబడులు పెట్టించి నిలువున ముంచేశారు. అసలు వాళ్ళేమో కావాల్సిన దగ్గర ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ లీక్ అయినందువల్ల కొనుక్కున్నారు. కొనుక్కున్న భూమిలో సెంటు భూమి ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్లో కానీ ల్యాండ్ అక్విజిషన్లో కానీ పోవడం లేదు. అంతేకాదు హద్దులు కూడా కరెక్ట్గా రోడ్ పాయింట్ల వరకు ఖచ్చితంగా వీళ్ళకి 10 మీటర్ల దూరంలోనే 20 మీటర్ల దూరంలోనే వస్తుంది. ఈ కోణంలో ఈ కోణంలో ఆ లింగంనేని ఎస్టేట్ దాంట్లో ఏదైతే అనధికారిక భవనంలో ఉంటున్నారో సీఎం గారు అధికారికంగా ఈ రోజున, దానికి దేవినేని ఉమా గారి ద్వారా గతంలో నోటీసులు జారీ అయినాయి అక్రమ కట్టడమని. మీరు నోటీసులు జారీ చేసిన సంస్థలోనే అధికారిక భవనంగా మీరు ఉపయోగించుకుంటున్నారు. దానికి మీరు మేలు చేసిన క్విడ్ ప్రోకో కాదా? మీరు 10 మీటర్ల దూరంలో రోడ్డు తీసుకొచ్చి ఆపి అదే సంస్థ మళ్ళీ ఒక 632 ఎకరాలు కొంటే దీంట్లో ఇవన్నీ మనం చూస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా మాస్టర్ ప్లాన్ గురించి, జోన్లు ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనే దాని గురించి వీళ్ళు పూర్తిగా ఒక అవగాహనతో చేసిన కార్యక్రమం, తెలిసి చేసిన కార్యక్రమాన్ని మనం చంద్రబాబు నాయుడు గారి మీద రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం, ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఎందుకంటే రాజద్రోహం అంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా సభ్య సమాజానికి పనికి రాకుండా వాళ్ళకి ద్రోహం చేసే విధంగా మేము ఏ విధంగా కూడా చర్యలు తీసుకోమని ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని వైలేట్ చేసినప్పుడు ఏమంటారండి? దాన్ని రాజద్రోహం కేసు కింద సిబిఐ ఎంక్వైరీ దీని మీద జరగాలి, ఖచ్చితంగా జరగాలి. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆలోచించాలి. ఎందుకని ఈ విధంగా అడగకూడదని వీళ్ళు సవాళ్లు విసురుకోవడం, ప్రకాశం బ్యారేజ్ మీద తేల్చుకుందాం రమ్మని చర్చలు పెట్టడం, ఒక 20 రోజుల తర్వాత ఈ సబ్జెక్ట్ డైల్యూట్ కావడంతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరగదు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ నిజంగా పెరగాలంటే నిజాలు బయట రావాలి. నిజాలు బయట రావాలంటే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరగాలంటే సిఐడియో మీ ఇష్టారాజ్యంతో జరగకూడదు, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మీరు సిబిఐ నమ్మకపోతే అంతకన్నా అత్యున్నత సంస్థ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న మనకు వెసులుబాటు సిబిఐ మాత్రమే కాబట్టి సిబిఐనే కోరాలి. సిబిఐ ద్వారా వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా చర్యకు పూనుకోవాలి. మేము కూడా మా పార్టీ తరఫున అనేక వేదికల మీద ఈ విషయాన్ని లేవనెత్తుతాం. బీజేపీ శాంతారెడ్డి అంతేకాదు సార్, ఇక్కడ ఒక కొనసాగింపు, అలయన్స్ పార్ట్నర్ అయిన బీజేపీ కూడా ఈ విషయంలో చూస్తూ ఊరుకోకూడదు. చూస్తూ ఊరుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ పాపంలో భాగం తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అవినీతిని సపోర్ట్ చేసినా కానీ అలయన్స్ పార్ట్నర్ రూలింగ్ పక్షంలో సార్, రూలింగ్ పక్షంలో బీజేపీ వాళ్ళు ఖండించాలి. ఈ విధమైన అవినీతిని మేము సహించమని ఖండించండి. ఎవరు ఖండించాలా? అమిత్ షా గారు వస్తున్నారు రేపు, ఒక సమాధానం చెప్పమనండి. ప్రెస్ పీపుల్ రేపు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎవరు? వెంకయ్యనాయుడు గారు ఒక లైన్ లో మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఇంకో లైన్ లో మాట్లాడతారు. ఏ లైన్ కి మీరు? పార్టీ లైన్ అమిత్ షా గారు అధ్యక్షుడు కాబట్టి రేపు వస్తున్నారు కాబట్టి 6వ తేదీన ఖచ్చితంగా విలేకరులు ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన దానిలో స్టాండ్ ఉండాలి కదా. ఏపీ అమిత్ షా గారిది వెంకయ్యనాయుడు గారే ఫైనల్. కొమ్మినేని గారు దయించి అట్లాంటి వ్యాఖ్యానాలు వద్దనేది నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ జాతీయ అధ్యక్షునిగా అమిత్ షా గారు ఒక నిమిషం వెంకయ్యనాయుడు గారు ఫైనల్ అనేటువంటి మాట ఉండదు సార్. పార్టీలో అట్లా ఉండదు. భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా అట్లా ఉండదు సార్. పార్టీ జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్న నిర్ణయమే తుదిగా ఉంటుంది. ఒకవేళ రవిచంద్రారెడ్డి గారు అన్నట్టు అవినీతి జరిగినటువంటి ఆరోపణలు ఏమైనా వారి దృష్టికి తీసుకెళ్తే ఎక్కడ కూడా అవినీతిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం కానీ ప్రోత్సహించాల్సిన అవసరం కానీ భారతీయ జనతా పార్టీకి లేదు. 100% దాన్ని ఖండిస్తాం. కావాలంటే మీకు ఫ్రీగా వకాలత్ చేసి పెడతాం, పూర్తి సాక్ష్యాధారాలు ఇవ్వండి. ఎవరైనా తప్పు చేసినట్టు మీరు ఆధారాలు తీసుకొచ్చిస్తే మీ తరఫున మేము ఫ్రీగా వకాలత్ చేస్తాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఎవరికి కూడా అవినీతిని ప్రమోట్ చేయాల్సిన అవసరం, సపోర్ట్ చేయాల్సిన అవసరం తీసుకోండి. మీరు ఇవ్వండి ఎమ్మెల్యే గారు, మీరు ఇవ్వండి, మేము సుమోటోగానే కేసులు చేసి పెడతాం. నేను ఇక్కడేమి ఎవరిని సుమోటోగా తీసుకోమని చెప్పట్లా, విచారణ చేయమని చెప్పట్లా. వెంకయ్యనాయుడు గారు ఏపీ సీఎం గా చంద్రబాబు గారు రావటం ప్రజల అదృష్టం అని అన్నారా లేదా? అదే పురంధేశ్వరి గారు ఇంకో శాంతారెడ్డి గారు సిబిఐ విచారణ అడిగారా లేదా? ఇదే వెంకయ్యనాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అద్భుతం బ్రహ్మాండంగా చేశారని మెచ్చుకున్నారా లేదా? మరి ఇప్పుడు ఎవరి లైన్ కరెక్ట్? కేంద్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నది వెంకయ్యనాయుడు గారా శాంతారెడ్డి గారా పురంధేశ్వరి గారా? సో వెంకయ్యనాయుడు గారి లైన్ కి ఆమోదం వస్తున్నట్టు లెక్క కదా. అమిత్ షా గారికి మోడీ గారికి సంబంధం లేకుండానే వెంకయ్యనాయుడు గారు బ్రహ్మాండం అని చంద్రబాబు గారిని మెచ్చుకుంటారా? మరి మిగతా వాళ్ళు విమర్శిస్తున్నందు మాత్రం దానికి వాల్యూ ఉందా అనేది నా ప్రశ్న. ఒక రాజకీయ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం తప్పు కాదు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో శంకుస్థాపనలలో వచ్చి వేదికను పంచుకుంటున్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు కోట్ చేసినారు. ఒక మాట ల్యాండ్ పుల్లింగ్ పూర్తి అయిన సందర్భంగా వారు ఏదో శంకుస్థాపన
శంకుస్థాపనకు వచ్చినప్పుడు దీంట్లో అవినీతి ఉంది, ఎంక్వైరీ అయ్యిందని ఎవరు మాట్లాడారు సార్. అవినీతి జరిగిందనేది ఇప్పుడు బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద స్పందిస్తారు, చర్యలు తీసుకోమని చెప్తారు. అంతేగాని అవినీతిని అంతా ప్రమోట్ చేయమని చెప్పాల్సిన అవసరం వెంకయ్యనాయుడు గారికి కూడా ఉందని నేను అనుకోవట్లేదు. చెప్పరు కూడా వారు కూడా ఎక్కడ కూడా అవినీతిని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి అయితే కాదు కాదు కూడా వెంకయ్యనాయుడు. అయితే తేడా కనబడుతుంది కదా సార్. ఇప్పుడు నేను అదే చెప్తాను, శాంతారెడ్డి గారు ఎందుకు మాట్లాడినారు, వెంకయ్యనాయుడు గారు ఎందుకు సమర్థించినారు అన్నప్పుడు నేను చెప్తున్నాను. వెంకయ్యనాయుడు గారు అడ్రస్ చేసిన వేదిక వేరు సార్. శాంతారెడ్డి గారి ముందుకు వాస్తవాలు వచ్చిన తర్వాత వారు మాట్లాడి ఉంటారు. నిన్న వెంకయ్యనాయుడు గారి కంటే శాంతారెడ్డి గారి దగ్గర ఎక్కువ సార్ ఎప్పుడో 4 రోజుల క్రితం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు. ఒకసారి ఇప్పుడు శంకుస్థాపనకు ముందు కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఈ మాత్రం కూడా ఆధారాలు బయటికి రాలేదు ఎమ్మెల్యే గారు. అప్పుడు ఆ రోజులలో ఈ మాత్రం కూడా రాలేదు. అప్పుడు ఓన్లీ నేను చెప్పినట్టు ప్రాథమిక స్థాయి మాట్లాడి ఈ రోజు మేము కోరేది ఒకటే, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి మేము కోరేది ఏంటంటే సరైన సమగ్రమైన విచారణ జరగాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తూ నిర్లిప్త ధోరణితో ఊరుకోకూడదు. ఊరుకుంటుందన్న సంకేతాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్క బీజేపీ నేత కూడా గత 2 రోజుల నుంచి రాజకీయాల్లో ఏ ఒక్క వార్త అవుట్ బ్రేక్ వచ్చినా కానీ దాని గురించి స్పందించాల్సిన అవసరం ప్రజా జీవితంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. గత 2 రోజుల నుంచి ఒక్క బీజేపీ నాయకుడు మీడియా ముఖంగా వచ్చి జరుగుతున్న విషయాల గురించి చర్చించలేదు, ఖండించలేదు, అట్లని సమర్థించడం లేదు. చాలా మంది విస్తుపోతున్నారు, కానీ నిజాలు తెలుస్తున్నాయని చెప్పి చేస్తున్నారు. కానీ 2 రోజులు అనేది చాలా సుదీర్ఘమైన సమయం. ఎందుకని స్పందించట్లేదు అనేది మాకున్న అనుమానాలు. ఎందుకంటే ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సుమోటోగా కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ వాళ్ళ మీద కూడా ఇంకో 2 రోజులు స్పందించకపోతే వాళ్ళు ఏమన్నా లోపాయికారి పాత్ర పోషిస్తున్నారా? రాజధాని రాసుకుంటున్నారు. ఇక్కడ రాజధాని రాసుకుంటున్న పార్టీ గురించి మొత్తం వార్తలు వస్తున్నప్పుడు మీరు దాంట్లో భాగస్వామి పార్టీగా ఉన్నప్పుడు మీరు ఎందుకని స్పందించరు? 2 రోజులు 3 రోజులు సరిపోదా అనేది మా ప్రశ్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సోము వీర్రాజు క్లారిటీగా మాట్లాడారు రవిచంద్ర గారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించడమే తమ ప్రథమ కర్తవ్యం అనుకుంటారు. దాంట్లో వాస్తవం ఉన్నా లేకున్నా. ఇందాక మీరే చెప్పినారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇందాక మీరే ఇంట్రో చదివినప్పుడు శాంతారెడ్డి గారు మాట్లాడినారని చెప్పి మీరే చెప్పినారు. సిబిఐ విచారణ జరగాలని అన్నంటాడు. ఎవరు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు 2 రోజుల నుంచి అని వారంటారు. అంతకుముందు సోము వీర్రాజు గారు గతంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మీద సోము వీర్రాజు గారు మాట్లాడి ఉన్నారు. తప్పు జరిగిన సందర్భంలో ఎవరో ఒకరు స్పందిస్తా ఉన్నారు. దానికి సంబంధించిన కంప్లైంట్స్ పెట్టాల్సిన చోట పెడతానే ఉన్నాము. భాగస్వామ్య పక్షం కాబట్టి ఏ తప్పు చేసినా కానీ మేమేం సపోర్ట్ చేయమనాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. మిత్రుడు రవిచంద్రారెడ్డి గారికి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వేస్తే మీకు కూడా పెద్ద లీగల్ సెల్ ఉంది. చాలా మంది పెద్ద పెద్దలు దిగ్విజయ్ లాంటి నాయకులు ఉన్నారు. అనుమానం ఏముంది? అనుమానం ఏముంది? అయిన దానికి కాని దానికి వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంద్రుడు చంద్రుడు అని ఏ విధంగా అయితే పొగుడుతున్నారో ఆ పొగిడే విషయాల్లో మాత్రం ప్రథమంగా ఉంటున్న మనిషిని మేము ప్రశ్నించదలుచుకున్నాం ఈరోజు. ఎందుకని మీరు ఈరోజు దాన్ని కనీసం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనేది మా ఉద్దేశం. వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మిత్రుడు రవిచంద్రారెడ్డి లాంటి ఎవరన్నా ఇంకెవరన్నా జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు ఖచ్చితంగా వారు కామెంట్ చెప్పకుండా ఉంటారని నేను అనుకోను. వెంకయ్యనాయుడు గారి ప్రశ్నల్ని దాటేసి చెప్పా పెట్టకుండా పోతారని నేను అనుకోవట్లేదు. కొన్నిసార్లు కొన్ని క్రిటికల్ టైమ్స్ లో రాజకీయాలు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అభివృద్ధి కార్యక్రమాలు వేరు, రాజకీయ కార్యక్రమాలు వేరు, రాజకీయ విమర్శలు వేరు. ఏ విషయాలకి రాజకీయం ఉండేది సార్? అట్లా ఇటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఒక ప్రభుత్వం మీదే టోటల్గా ప్రభుత్వంలో భాగస్వామ్యం అందరి మీద ఒక ఆరోపణ వచ్చినటువంటి పరిస్థితి. సోదరుడు అన్నట్టు ఇది రాజద్రోహం కింద చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద పదమే బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖండిస్తే సరిపోదు. దాన్ని వాస్తవాలను వెలికి తీయడానికి వారి వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలంటారు. అంతేగాని ఖండించేసి వాళ్ళిద్దరి మధ్య పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అన్నటువంటి ప్రాథమిక ఆధారాలు అంటూ దొరికితే ఖచ్చితంగా ప్రాథమిక ఆధారాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇంతకంటే ఆధారాలు ఏమిస్తారు? ప్రతిపక్షాలు ఒక రోజంతా కూడా 24 గంటలు మొత్తం వెబ్సైట్ నే క్లోజ్ చేసి ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉందంటే
దాన్ని చక్కబెట్టుకుంటున్నారనేటటువంటి పరిస్థితి కూడా మనకి కనీసం సామాన్యుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక పూట వెబ్సైట్ బంద్ అయినంత మాత్రాన ఒక పూట ఎమ్మెల్యే గారు ఒక మాట సార్ ఇక్కడ ఒక వెబ్సైట్ టెక్నికల్ అంటారు సార్ ఒక మాట నేను అడ్వకేట్ కాబట్టి టెక్నికల్ గానే అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని ఇలా కంప్యూటర్ ఖరాబ్ అయింది వెబ్సైట్ కనబడలేదు సాయంత్రం జీవోలు వచ్చినాయి వెబ్సైట్ లో అనుకుందాం ఒక నిమిషానికి ఆ జీవోలలో ఏమైనా మార్పులు వస్తాయా అది అంటారు పాత జీవోల నుంచి కొత్త జీవోలు ఏమైనా కొత్త ఉత్పత్తి అవుతాయా జీవో నెంబర్ 1/2016 ఒక జీవో వచ్చింది అనుకోండి రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏమైనా నిన్నటికి ఇలాంటికి మారిపోతుందా చేంజ్ అవుతుంది ఎట్లా అవుతుంది సార్ ఎట్లా అవుతుంది నెహ్రూ గారు చెప్పండి మీరు జనవరిలో ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇలా మనం మార్చిలో మాట్లాడుతున్నాం సార్ కొమ్మినేని అది జరగాలి పని దయించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ట్యాంపర్ అనేది జరగదు రిజిస్టర్డ్ సార్ జరుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి జ్యోతిలహరి గారు మీరు కూడా ఎమ్మెల్యే అట్లా మాట్లాడొచ్చు సార్ కాదు అయితే అవుతుంది లేదు దానికి శ్రీకుమార్ గారు కానీ కనీసం బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా మీరు కేంద్ర ప్రభుత్వంలో టెండర్లు విలువ లేదు ఇంకేం జరగలేదు ఆధారాలన్నీ రానివ్వండి తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాం సార్ ప్రతిపక్ష నాయకుడికి ఎన్నిసార్లు ఢిల్లీకి పోతుండు మీ నాయకుడు మళ్ళీసారి ఢిల్లీ రమ్మనుండ్రి మొత్తం ఆధారాలు తీసుకొచ్చి ఇచ్చి సిబిఐ విచారణ కోరమనుండ్రి శ్రీకుమార్ సార్ కొట్లాడుతున్నందుకు అవకాశం చేసే పరిస్థితులు మేము చేస్తాం మరణపల్లి శ్రీకుమార్ గారు శ్రీకుమార్ హలో మాట్లాడండి నమస్తే అండి నమస్కారం అండి మాట్లాడండి ప్లీజ్ సార్ మాట్లాడండి సార్ నేను మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను ప్లీజ్ మాట్లాడండి మాకు ఇక్కడ సూపర్ థింగ్ ఏమంటే సార్ అనుభవానికి ఓటేసిన అందుకు ఇప్పుడు అసలు విషయాలన్నీ బయటపడుతున్నది ఏంటంటే ఈ రోజు అక్కడ భూములు కొన్న గొప్ప గొప్ప నాయకులందరూ రాజధాని అనౌన్స్ కాకముందు ఎందుకు చెప్పలేదు మేము అక్కడ భూములు కొన్నామని అది అనౌన్స్ అయిన తర్వాత తొడలు కొట్టి నిన్న సాక్షి పేపర్లోనో ఇంకొక పేపర్లోనో ఏ పేపర్ అనేది మేము ఏ పేపర్లకి ఫ్యాన్స్ కాదు కానీ పేపర్లో పడిన తర్వాత మేము కొంటే తప్పేంటి ఇప్పుడు అంటున్నారు కదా అవును ఆ రాజధాని అనౌన్స్ కాకముందు ఎందుకు తొడలు కొట్టి చెప్పలేదు తొడలు కొట్టడం మీసాలు కొట్టి తిప్పడం ఇప్పుడు కాదండి ఇంపార్టెంట్ చేయాల్సింది అక్కడ భూములు అమ్ముకున్న రైతులు బకరాలు అయిపోయినారు ఇవాళ మీరు ఒక ఎకరానికి ₹1 కోటి ఇచ్చిండొచ్చండి ఆ ₹1 కోటి ఎత్తుకెళ్ళి ఇంకో చోట భూమి రైతు 1 ఎకరా భూమి కొనగలడా ఈ రోజు మీకెందుకు ఒకరొకరు మీకేం డబ్బులు తక్కువ లేదంటే మీకేం షర్ట్లు మార్చిపోతున్నాయా పంచలు మార్చిపోతున్నాయా మీరు ఏం కష్టపడుతున్నారు కాబట్టి ఒకరొకరు వందల ఎకరాలు ఉన్నారు అక్కడ రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంకో విషయం సార్ మీకు అద్భుతమైన విషయం చెప్తాను చూడండి వందల ఇంజనీరింగ్ కాలేజీలు భారతదేశంలో పెట్టారు కదా అంటే ఇంజనీరింగ్ చదివిన సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ వెదవల ఈ రోజు ఇండియాలో మీరు ఇక్కడ ఇంజనీర్ లేరని చెప్పేసి ఎత్తుకుపోయి సింగపూర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి మన లోకల్ గా మన ఇంజనీర్లను పిలిపించి డిజైన్ ఇప్పించి కట్టించండి కెపాసిటీ ఉన్నప్పుడు మౌసిగొండ విశ్వేశ్వరయ్య సార్ వినండి మౌసిగొండ విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లు భారతదేశంలో పుట్టినారు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి సింగపూర్ ఇంజనీర్లు సూపర్ అని చెప్పేసి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ గీయించడం ఏంటి వాళ్ళు ఎవరు అసలు ఇక్కడికి చేయడానికి వాళ్ళకి ఏం సంబంధం అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని రైట్ ఓకే మీ ఆవేదన అర్థమైంది మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి విషయాల మీద వారి యాంగిల్లో వారు వెళ్తున్నారు చివరికి ప్రజలు ఏ రకంగా భావిస్తారో చూద్దాం ఇక ప్రసాద్ రెడ్డి గారు జ్యోతి నెహ్రూ గారు రఘునందన్ గారు రవిచంద్రారెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం